సవిగా ప్రభుత్వ ఉద్యోగాల్ని భర్తీ చేస్తూ 13 సంవత్సరాల తర్వాత 2011లో గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తే 12లో అనుకుంటా. ఆ తర్వాత 12 ఏళ్ల తర్వాత గ్యాప్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాకనే గ్రూప్ 1 ఉద్యోగస్తులు నియామకమైనరు. 562 మంది గ్రూప్ 1 విద్యార్థులు నియామక పత్రాన్ని అందుకున్నారు. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి, నువ్వు అడగక ఆ క్వశ్చన్ ఆన్సర్ కూడా నేనే చెప్తా. కళ్ళల్లో ఆనందం చూస్తే తట్టుకోలేనటువంటి ఏదైతే దరిద్రులకి ఓడించిండ్రో తెలంగాణలో ఆ కేటీఆర్ లాంటి వాడు, దాని మీద కూడా ఏడ్చి ఒక్కొక్కళ్ళ దగ్గర 3 కోట్లు తీసుకున్నారు అని నెపం వేస్తే ఎంతమంది తల్లిదండ్రులు ప్రెస్ క్లబ్లో పోయి ప్రెస్ మీట్ పెట్టి, మేము 3 కోట్ల రూపాయలు మా దగ్గర ఉంటే నా కొడుకుకు నేను ఎందుకు ఇంత కష్టపడతా, ఏదైనా వ్యాపారం పెట్టించుకుంటా, పాల ప్యాకెట్ కొన్నికి డబ్బులు లేని వాళ్ళు 3 కోట్లు 4 కోట్లు 6 కోట్లు ఎడికెళ్ళించుకుంటాం అయ్యా అని పాపం వాళ్ళకి అన్నిటి పర్వంతం అయితే రేవంత్ రెడ్డి గారు దాన్ని ఒక టాస్క్గా ఛాలెంజ్గా తీసుకొని అందరికీ ఇచ్చిన మాట మీద ఉద్యోగాలు ఇచ్చాడు. అంటే మేము ఇచ్చే ఉద్యోగాల్ని ఏ విధంగానైనా ఆటంకం కల్పించాలి. ఎవ్వరు చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులుగా కావద్దు, ఉద్యోగస్తులు కానీ చదువుకున్న వాళ్ళు కానీ అయితే ప్రశ్నించేవాడు అవుతాడని ఎక్కడికక్కడ అణిచివేసిన గత ప్రభుత్వం ఈరోజు వాళ్ళకు ఒక దారి చూపించి కుటుంబ భారణ పోషణ, ఉద్యోగం వస్తే వాడు కుటుంబాన్ని నడుపుతాడని మా ప్రభుత్వం ఆలోచన వస్తుంటే మేధావుల్ని పెంచాలి, నిరుద్యోగాన్ని తరిమి కొట్టాలి, ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఉద్యోగాలని కల్పించాలి అని మా ప్రభుత్వం చేస్తుంటే ఏడన్నా నడుస్తుంటే కాళ్ళలో కట్టెలు పెట్టుడు అన్ని జాగాల. వాళ్ళు వేయలేదు. ఏ ఎగ్జామ్ పెట్టినా, ఏ నోటిఫికేషన్ వేసినా లీకేజ్, మా దాని మీద ఏడుపు. మళ్ళీ సరే వాళ్ళది లీకేజ్ అయింది, అవునా? సో మీ దాంట్లో ఈ గ్రూప్ 1 దాంట్లో అవకతవకలు జరగలేవా? నేను ఒకటి అడుగుతా, జరిగి అంటే నిరూపించే ఇన్ని రోజుల నుంచి ఏం చేసి ఒక పిటిషన్ వేసి ఒక పిటిషన్ వేసిండ్రు, కోర్టుకు పోయినరు, ఏం నిరూపించారు చెప్పండి నాకు. కోర్టులో నిరూపించాలి కదా, పలానా చోట్ల పలానా మేము వాళ్ళు చేసిన లీకేజ్లన్నీ మేము నిరూపించినాం, సాక్ష్యాలతో సహా తెచ్చి చూపించినాం. అప్పట్లో తప్పించుకొని ఎవడి మీద దొబ్బేసాను అన్నా చెల్లెళ్ళు ఇద్దరు కలిసి. ఇప్పుడు మేము ఇప్పటి వరకు కూడా చేసిన ఛాలెంజ్లో వాళ్ళు ఒక్కడు కూడా గెలవలేదు. నిరూపించాలి కదా, కోర్టులో పోయి ఒకటి పిల్లేసి వచ్చాను అంతే తప్పించి వాళ్ళు నిరూపించలేదు. కోర్టు కూడా మాకు ఇది అర్థం కాకుండా మేము ఇచ్చినాము అని చెప్పి వాళ్ళే మళ్ళీ ఉద్యోగాల్ని భర్తీ చేయమని ఆర్డర్స్ ఇచ్చిండ్రు. మరి ఎక్కడ నిరూపించారు? ఇన్ని రోజులైంది, ఇప్పుడు మేము 3 నెలలు కేసు నడుస్తుందేమో కదా. ఆర్డర్స్ తీసుకొని వచ్చి ఉద్యోగాల భర్తీ చేసిండ్రు ఆల్రెడీ. ఇట్లా కేసు నడుస్తే ఎందుకు ఉద్యోగాలు భర్తీ అయితే